గోరింటాకుతో ఇలా ట్రై చేస్తే సన్నటి డిజైన్ వస్తుంది. చందమామలని, చుక్కలని అట్లా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆకుతో కూడా డిజైన్స్ పెట్టుకోవాలి, కోన్ లాగా డిజైన్ రావాలనే వారి కోసం నేను ఇలా ట్రై చేశాను గ్లూతో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి గోరింటాక్ని ఇన్నోవేటివ్గా ఎలా పెట్టుకోవాలి డిజైన్తో అని చెప్పేసి ఇట్లా నేను గ్లూతో అయితే ట్రై చేశాను, బాగా వచ్చింది. జనరల్‌గా మనం కోన్‌తో అయితే రకరకాల డిజైన్స్ పెట్టుకుంటా ఉంటాం. తర్వాత ఈ మైదాకు ఏదైతే గోరింటాకు ఉంటుందో దాంతో డిజైన్స్ ఎక్కువ అనేది మనం సన్నటి డిజైన్స్ పెట్టుకోలేము. సో దట్ నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. డిజైన్ ఇట్లా ట్రై చేద్దామని చెప్పి. ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను. సక్సెస్ అయిందనమాట. అందుకనే మీకు కూడా చూయిద్దాం ఈసారి అని చెప్పేసి ఇట్లా మన ఛానల్‌లో ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్యాబ్రిక్ గ్లూ అండి ఇది. దీనివల్ల ఎట్లాంటి హాని జరగదు. మనం జనరల్‌గా ఫ్యాబ్రిక్స్‌కి ఈ గ్లూ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తా ఉంటదనమాట దీని గురించి. ఎందుకంటే మనకి ఎట్లాంటి హాని చేయదు కాబట్టి మనం ఫ్యాబ్రిక్స్‌కి యూజ్ చేస్తా ఉంటాం. అండ్ ఇది ఈజీగా రిమూవబుల్ అనమాట. ఈజీగా వచ్చేసింది. మన ఫ్యాబ్రిక్ మీద అంటించినప్పుడు కూడా దీనికి తడి తగిలితే లేకపోతే నానినప్పుడు గానీ వెంటనే అది రిమూవ్ అయిపోతుందనమాట. సో దట్ మీకేం ప్రాబ్లమ్ ఉండదు. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీకేమైనా ఇచ్చింగ్ గానీ, మంట గానీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎలర్జీ గూడా రాదనమాట. ఈజీగా వచ్చేస్తది. నో ప్రాబ్లమ్. మీరు గానీ హ్యాండ్ ఫ్రీ డిజైనర్ అయితే ఈజీగా డ్రా చేయగలిగితే రకరకాల డిజైన్స్ మీకు నచ్చినవన్నీ ట్రై చేయొచ్చండి. ఎలా అయినా సన్నగా ఇంకా నేనిక్కడ కొంచెం వీడియోలో ఇది గ్లూ అనేది కొంచెం మందంగా పడుతుంది. మీకు ఇంకా సన్నగా దొరికిన గ్లూ ఏదన్నా ఉంటే దాని ద్వారా గూడా ఈజీగా రకరకాల డిజైన్స్ ఎక్స్‌పర్ట్ అయితే డిజైన్‌లు వేయడంలో ఇంకా మంచి మంచి డిజైన్స్ వేసుకొని డైరెక్ట్‌గా గోరింటాకు స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. ఎవరైనా చూసినా గానీ ఎంత ఇన్నోవేటివ్‌గా పెట్టుకున్నారు అని అడుగుతారనమాట. నేను నా గోరింటాకు చూసినప్పుడు గూడా బయట వాళ్ళు ఎలా పెట్టుకున్నావు అని చాలామంది అడిగారు. నేనైతే చెప్పలేదు. ఇలా అరచేతిలో డిజైన్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్‌కి ఫింగర్స్ ఉంటాయి గదా! ఫింగర్స్ గూడా నేను ఎక్కువేం పెట్టలేదండి. జస్ట్ ఇక్కడ మనం వేళ్ళకి ఇట్లా పెడతాం గదా! వేళ్ళకి మాత్రమే కవర్ చేస్తాం పైన. దానికి మాత్రమే నేను ఇట్లా డిజైన్ వేశాను. ఇట్లా మొత్తం గ్లూతో డిజైన్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఆగితే సరిపోతుంది. మనం ఫింగర్‌తో ఇట్లా టచ్ చేస్తే ఆ గమ్‌ని మనకి ఫింగర్‌కి అంటకూడదనమాట. ట్రాన్స్‌పరెంట్ అయిపోతుంది. అప్పటిదాకా వెయిట్ చేస్తానన్నా పర్లేదు. ఇట్లా ఫింగర్‌కి అంటుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీరు డైరెక్ట్‌గా గోరింటాకైతే పెట్టేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇట్లా డిజైన్ అయితే ఏదైతే ఉందో దాని మీద ఎగ్జాక్ట్‌గా మీరు పెట్టుకున్నట్లయితే మరీ మందంగా ఏం అవసరం లేదు. చక్కగా నీట్‌గా ఇట్లా పుల్ల సహాయంతో మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. హ్యాండ్‌తో పెట్టుకుందాం అనుకున్నా నో ప్రాబ్లమ్. కాకపోతే ఫినిషింగ్ అనేది అంత నీట్‌గా రాదనమాట. అందుకే నేను ఇక్కడైతే చిన్న పుల్లని తీసుకొని పెడుతున్నా. మీ దగ్గర టూత్ పిక్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటితో కూడా ట్రై చేయొచ్చు. ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా ఉంటే అంత డీటెయిలింగ్ అనేది అంత బావుంటుందనమాట. గోరింటాకు గూడా చాలా మెత్తగా గంధంలా పట్టుకోవాలి. అప్పుడే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఎక్కడో ఒకటి చిన్న తరక ఆకుకు సంబంధించి ఉన్నట్లయితే ఏమీ గాదు గానీ, మరీ ఆకులాకులుగా పట్టుకుంటే మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా రాదు. చూసారు గదా ఎంత బావుందో ఫ్లవర్ పెటల్స్ లాగా. ఇలా అన్ని పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫింగర్స్‌కైతే పెట్టుకుందాం. గోరింటాకు అనేది మరీ ఎక్కువ లూజ్ అయిపోకుండా చూసుకోండి. ఎందుకంటే లూజ్ అయిపోతే వాటర్ అంతా కారి అంత డిజైన్ అనేది అంత మంచిగా నీట్‌గా క్లియర్‌గా కనిపించదనమాట. ఇప్పుడైతే ఫింగర్స్‌కైతే ఇట్లా పెట్టుకుందాం మనం.
హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇది జస్ట్ 1 అవర్, 2 అవర్స్ అయితే ఇదంతా మన రూమ్ టెంపరేచర్‌ని బట్టి ఇది డ్రై అవుతుంది. నాకైతే 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ తర్వాత నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. హ్యాండ్ వాష్ చేసుకోకుండా డైరెక్ట్‌గా అదంతా రాలిపోయిన తర్వాత మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా మంచి రెడ్డిష్‌గా కనపడతా ఉంది. నాకు ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల నేనైతే వెంటనే హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాను. అది మీరైతే హ్యాండ్ వాష్ చేయకుండా ఎండిపోయిన గోరింటాకు ఉంటుంది కదా! దాన్ని తీసేసి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేస్తే ఇంకొంచెం డార్క్‌నెస్ అనేది పెరుగుతుందనమాట. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో బావుంది. రియల్‌గా అయితే ఇంకా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.